నమస్తే, నేను మీ గోపి. ప్రస్తుతం అంతా పాటున్నారు. బాహుబలి సినిమాలో దేవసేన ఎంత ఫేమస్ అయిందో సోషల్ మీడియాలో ఒక దేవసేన అంతే ఫేమస్ అయింది. ఇప్పుడు ఆ దేవసేన నా ముందుంది. సో ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. నువ్వు చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య కాలంలో కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? నేను ఎక్కడికి వెళ్ళాను? మీ హృదయాల్లో, మీ గుండెల్లో ఎప్పుడు మీతోనే, మీ కళ్ళల్లోనే ఉంటానండి. ఓకే, గోవా వెళ్ళారంట? వెళ్ళాను. ఈవెంట్ ఉంటే వెళ్ళాను. ఈవెంట్ కోసం వేరే దానికోసం? లేదు, నేను వేరే వెళ్ళాలంటే వేరే వెళ్తాను. అంటే మాకు టాక్ వచ్చింది మీ బాయ్ ఫ్రెండ్ కలవడానికి గోవా వెళ్ళారని. నా బాయ్ ఫ్రెండ్ కలవడానికి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి అక్కడ నాకు. గోవాలోనా ఉన్నారు. బుక్ చేసుకుంటారా బాయ్ ఫ్రెండ్ ని? అట్లేం కాదు, వెళ్తే కాల్ చేస్తారు, టైం ఉంటే కలవమంటారు, టైం ఉంటే కలుస్తాను, లేకుంటే కలవలేను. ఎన్నిసార్లు వెళ్ళారు? నేను చాలా సార్లు వెళ్ళాను. హౌ మెనీ టైమ్స్ వెళ్ళాను. చాలా బాగా పడుతుంది. చాలా సార్లు వెళ్ళాను. సో మీ అందరికి తెలియని షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే, దేవసేన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇప్పుడు దాకా ఎవరో తెలియదు విషయం. ఫస్ట్ అశ్వ మీడియాలో బయట పెడుతున్నారు. అవునా కదా? అవునండి. ఏం చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ లో? నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో బ్లడ్ బ్యాంకులకు ఇన్ఛార్జ్ ఉన్నాను మా కడప జిల్లాకు. అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చినాను. రాజ్భవన్ లో ఇక్కడ ఉన్నాను. అది అందరికీ తెలిసిన విషయమే. నేను జాబ్ హోల్డర్ అని అందరికీ తెలుసు. కొన్ని పరిస్థితుల వల్ల మా మమ్మీ చనిపోయాక సిక్ అయ్యాను. అందుకని జాబ్ చేయలేకపోయాను. ఈ లోపల ఈ టిక్ టాక్లు, సోషల్ మీడియా వచ్చి మీ దేవసేన అయ్యానండి. దేవసేన అని పేరు ఎవరు పెట్టారు? టిక్ టాక్ లో వచ్చింది దేవసేన. ఎవరు పెట్టారు ఆ పేరు? సో ఒకటి పెట్టాను కాదు. దేవసేన క్యారెక్టర్ బాహుబలిలో వీడియోస్ ఎక్కువ చేస్తారు. మగధీర కాదండి, బాహుబలి దేవసేన. మగధీరలో ఎలా వస్తుంది? కన్ఫ్యూజ్ చేస్తాం అనుకున్నారా? సో ఆ వీడియోస్ చాలా బాగా ఫేమస్ అయ్యాయి, వైరల్ అయ్యాయి. బాహుబలిలో దేవసేన అవి మా గ్రూప్ లో కొన్ని వేరే గ్రూప్ లో చేసినప్పుడు దేవసేన వచ్చింది, దేవసేన అంటూ కొంతమంది గ్రూప్ లో ఉండే వాళ్ళు అంటూ ఉన్నారు. ఇంకా మా వాళ్ళు, మా వైజాగ్ సత్య వాళ్ళు వీళ్ళు కూడా దేవసేన పిలవడం. ఇంకా అందరు సోషల్ మీడియా అందరు దేవసేన అని పిలుస్తూ దేవసేన అయిపోయాను. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత దేవసేన ఎన్ని కోట్లు సంపాదించింది? కోట్లు ఏం సంపాదించలేదు, ఎవరు సంపాదించలేదు కోట్లు. సోషల్ మీడియాలో చైను, మళ్ళీ హారం, చేతికి కడియం, 4 ఉంగరాలు. కొద్దిగా కష్టపడుతున్నాను ఈ మధ్య కాలంలో. ఆ కష్టానికి తగ్గ ఫలితాలు అంతే తప్ప ముందు నుండి మేము టిక్ టాక్ లో అస్సలు చేయను. ఎన్ని బర్త్డే విషెస్ కొన్ని వందలు, కొన్ని వేల మంది చెప్పాను కదా, ఫ్రీగా చెప్పాను. టిక్ టాక్ లో వైరల్ అయ్యాను. తర్వాత అలాగే ఫేమస్ అయ్యాను. మళ్ళీ తర్వాత ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చాను. ఆ తర్వాత నన్ను ఐడెంటిఫై చేశారు. కడప కారం దోశ నన్ను ఒక రేంజ్ తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో గుండెలు తీసిన బంటు, ఆ సాంగ్ ఎక్కడికో వైరల్ వచ్చానండి. ఇక్కడ కూడా మరి యూట్యూబ్ ఛానల్ కూడా బాగా పైకి లేవాలి కదా. ఆ గుండెలు తీసిన బంటు పాటతో చాలా వైరల్ అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా పాడుతున్నాను. గుండెలు తీసిన బంటు నా గుండెని మెత్తగా అంటూ, గాజులు గలగలమంటూ, కవిగిలి విందులు చేస్తూ, అరిచే కోడిని తిట్టు, ఆరని ముద్దులు పెట్టు 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 పెట్టవా, గుండెలు తీసిన బంటు నా గుండెని మెత్తగా అంటూ, గాజులు గలగలమంటూ, కవిగిలి విందులు చేస్తూ, అరిచే కోడిని తిట్టు, ఆరని ముద్దులు పెట్టు 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 పెట్టవా. సూపర్. ఇంకో పాట కెమెరా ఆఫ్ చేస్తాను. ఇంకో పాట ఇంకా వెంటనేనా? ఏదైనా మంచిదో పాట. గుడివాడ వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను, నెల్లూరు, ఏలూరు, ఎన్నెన్నో వెళ్ళాను. ఎడ చూసినా ఏది చేసినా ఏదో కావాలంటారు. చచ్చినోళ్ళు ఆటకి వచ్చినోళ్ళు, చచ్చినోళ్ళు ఆటకి వచ్చినోళ్ళు. గుడివాడ వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను. ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చావు కదా, ఎవరు మీ సోషల్ మీడియాలో మంచి ఫ్రెండ్ ఎవరు? నాకు ఒక్క ఫ్రెండ్ అని లేదండి. సోషల్ మీడియా ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్సే, ప్రతి ఒక్కరు నా ఆత్మీయులే, నా అభిమానులే, నాకు ఇష్టమైన వాళ్ళే. ఎందుకంటే ఒకరి పేరు చెప్పి ఒకరిని వదిలేసే క్యారెక్టర్ కాదు. నేను అందరిని ప్రేమిస్తాను, అందరు నా వాళ్ళే, అందులో నేను ఉంటాను. ఓకే, దేవసేన అమ్మాయి అబ్బాయి? వావ్, ఎంత పెద్ద ట్విస్ట్ పెట్టావు నాకు. ఏమని చెప్పాలి? దీనికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఏదో కాక అర్థం కాక అల్లాడుతున్నారు కదా. అమ్మాయి లాంటి అబ్బాయిని, అబ్బాయి లాంటి అమ్మాయిని. ఓకేనా? నేను ఇంకా అమ్మాయిని కాలేదు, నేను ట్రాన్స్జెండర్ కాలేదు. అవుతారా? చూద్దాం. అవుతారు. నాకు ఏదైనా కావాలని
ఏదైనా కోరుకున్నా, ఏదైనా అవ్వాలని అనుకున్నా, ఎవరైనా చూసి గోపి నా వాడు కావాలనుకున్నా అది పక్కా సాధించేంత వరకు వదులుకోను. ఇంకా నాకు ఆ థాట్ రాలేదు. వస్తే మటుకు అయి తీరుతాను, రాలేదు మటుకు ఇంకా రాలేదు, వస్తే అయి తీరుతాను, రాకపోతే ఇలాగే ఉంటాను. అన్ని నా ఇష్టాన్ని బట్టే ఉంటుంది. ఒకరి ప్రెజర్ తో, ఒకరి మాటలతో నేను ఏది కాను. నేను నేనుగానే ఉంటాను. నా నిర్ణయాలు నావే, నా ఆలోచన నావే. ఓకే, మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ జాబ్ ఉందని చెప్పారు. ఎగ్జామ్ రాసేదానికి లేదండి. అది అది ఒక మా ఒక రికమెండేషన్ తో వచ్చింది జాబ్. అది చిన్న జాబు. కంప్లైంట్ ఫైల్ చేసి ఇప్పుడు అయ్యో రికమెండేషన్ నీకు ఎవరు చేశారు పోస్ట్? అది మా ఎన్నో వందల మంది కష్టపడితే అలా కాదు. అప్పట్లో నాకు ఒక చిన్న జాబ్, ఒక చిన్న క్లర్క్ గా చేసాను. దాంట్లో అక్కడక్కడ ఉండే మేనేజర్ అయ్యాను. మేనేజర్ నుండి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ వరకు వచ్చాను. అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి రాజ్భవన్ లో రెడ్ క్రాస్ అది. ఎన్ని లక్షలు ఇస్తారు సాలరీ? లక్షలు ఇవ్వరండి, అన్ని లక్షల్లో కోట్లలో ఉన్నారు కదండి. మీరు డబ్బు పిచ్చి ఎక్కువ ఉన్నట్టుంది మీకు. 1000 ఇస్తారు కానీ అడగకూడదండి. ఆడదాని జీవితం ఏది అడగద్దండి, జీతం అడగద్దండి, రెండు కాదు కాబట్టి. చెప్పండి ఇస్తా ఉన్నారు. జీవితం అంత రాదు, బ్రతికే ఎంత వస్తుంది. ఎంత అని చెప్పనండి, మీరు వెళ్తే చెప్పాలనా? చెప్పను. ఎంత కొత్త వస్తుంది? లక్షల్లోనే అనుకుంటాం. లక్షలు రావు అప్పటికి. ఇంకా నాది ఇంకా సీనియారిటీ లేదు. ఇప్పుడు సీనియారిటీ ఉంది చేసి, ఇప్పుడు సీనియారిటీ చేస్తా ఉంటే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాను. నేను దాంట్లో కూడా సీనియారిటీ అండి. ఎక్స్ప్రెషన్స్ వీడియోలు పెట్టడంలో మీ కెమెరాకి నేను చిక్కను బాబు, మీ బుల్లి కెమెరాకి చిక్కుతాను అనుకుని నన్ను ఎక్కడెక్కడ వంక టింకరగా అడుగుతున్నారు మీరు. అమ్మో. సో దేవసేనని పెళ్లి చేసుకోవాలంటే ఆ అబ్బాయికి ఎటువంటి క్వాలిటీస్ కావాలా? ఆ అబ్బాయి క్వాలిటీ అంటే నన్నే ఇష్టపడాలి, నన్నే ప్రేమించాలి, నేను చెప్పినట్టు వినాలి, నా అడుగుజాడలు నచ్చాలి. అలాంటి వ్యక్తి క్వాలిఫికేషన్ అయినట్టు. ఏంటి అడుగు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి చెప్పారు కదా, ఆ అబ్బాయికి మీరు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారా? నేను ఎందుకు ఇస్తాను? కావాలనుకున్నాడు తనే రిటర్న్ ఇచ్చి చేసుకుంటాడు అంతే. నేను ఎందుకు ఇస్తాను? నాకేం పిచ్చా? అంటే చేసుకుంటాడంటే మీరు? నాకంత లేదండి, డబ్బిచ్చి రారా అని పిలిచేంత నాకే కసి లేదు. అంటే ఇప్పుడు మీరు అమ్మాయిని ఒప్పుకున్నారు, లైక్ అబ్బాయిని ఒప్పుకున్నారు అంటే ఇప్పుడు మీరు అబ్బాయి కాదు, అమ్మాయి లాగే ఉన్నా కదా. అమ్మాయి లాగా ఉన్నారా? మీరు కింద కామెంట్ చేయాలి. దేవసేన నచ్చండి, మీరే చెప్పండి. నన్ను దేవసేనమ్మ, దేవసేన గారు, మేడం అంటారే తప్ప ఎక్కడ అలా తక్కువ చూడలేదు, చేయరు కూడా. ఓకేనా? సో అది ఓకే, తర్వాత చూద్దాం. జెండర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫ్యూచర్ ఉంది చెప్పేసి ఆల్రెడీ. ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పాగా. ఓకే, సో మెల్లో చైన్ వేసేవంతా చైన్ అబ్బా వచ్చిన దగ్గర నుంచి చైన్ అడుగుతున్నా అంటావా? చైన్ మీదే ఉన్నాడంటే ఈయన తీసుకునే తట్టు ఉన్నారు చూస్తుంటే. ఓకే, ఎంత అది చైన్? ఐ డోంట్ నో. అంతే. సిగ్గుపడుతున్నావా? ఏవి రేట్స్ కానీ చెప్పడం కానీ అవి చెప్పకూడదు. ఓకేనా? సో అటైతే దేవసేన కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. లేదండి, అందుకేనండి మెల్లో చైన్లు. అయ్యో, ఒక గోల్డ్ అంటే కోట్లు సంపాదించాలనా? కాళ్ళకి పట్టి కదా. మీరే చెప్పండి. కాళ్ళకి పట్టీలు పెట్టుకున్నాను. కాళ్ళకి పట్టీలు ఇంకా పెట్టలేదు. నేనే కాంచన కాదు, పట్టీలు పెట్టదు ఇంకా. మెట్టలో ఎన్ని పెట్టుకుంటారు కదా. పెళ్లి చేసుకుంటే నిన్ను నన్ను ఎందుకులే, కావేరి అబ్బాయి చేసుకుంటావా? లేదు, నిన్నే. ఎందుకు? ఇప్పుడు ఎన్ని ఛానల్కి వెళ్ళినా నాకు కెమెరా మీద కన్నుబడేది, ఈ ఛానల్ మటుకు నాకు గోపి మీదే కన్నుబడింది. నేను ప్రకటిస్తా నా బాహుబలి గోపి అని. అబ్బో. ఓకే, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాకు ఫుడ్ నాన్ వెజ్ లో అయితే మటన్ ఇష్టం, ఫిష్ ఇష్టం, వెజిటేరియన్ పులిహోర ఇష్టం. అంటే నీకు అది బాగా చేస్తావా? నీకు అట్లా అంటాను. కలపను, చేస్తాను. అదే చేస్తావు అదే. ఇంకా ఏమి ఇష్టం? వెజిటేరియన్ లో చక్కెర పొంగల్ ఇష్టం, దద్దోజనం ఇష్టం. ఇవన్నీ మీకు తెలియదేమో. ఇంకేంటండి, నన్ను పిలిపించారు, చాలా సార్లు కాల్ చేశారు మీ యాంకర్. గోవా నుంచి వచ్చారు కదా, సో గోవా నుంచి వచ్చి అంటే ఎందుకు గోవా వెళ్ళి గోవా ఎందుకు వెళ్ళారు మీరు? చెప్పాక ఈవెంట్ ఉంటే వెళ్ళాను. ఏం ఈవెంట్ అది? మా స్టార్ ఈవెంట్ వాళ్ళ తరపున ఒక ఈవెంట్ నిర్వహించారు, వెళ్ళాను. ఈవెంట్ అయిపోయింది, వచ్చేసాను. ఇప్పుడు ఎక్కడైనా ఈవెంట్ లో పిలిస్తే వెళ్తాను, ఈవెంట్ చూసుకొని వచ్చేస్తుంటాను. కొన్ని చోట్ల ఒక రోజే ఉంటుంది, కొన్ని 2 రోజులు ఉంటుంది, అట్లా డేట్స్ బట్టి ఉంటుంది. వచ్చిన దగ్గర నుంచి నేనేం అనుకోవట్లేదు బాబు, నీ చూపే నా గోల్డ్ మీద, నా మీద లేదు కానీ నా వస్తువుల మీద నీకుంది, కానీ నేను అస్సలు పట్టించుకోవట్లేదు. ఇది కూడా చూస్తారా? అది కూడా గోల్డేనా? గోల్డేనండి, ఇది కూడా మొన్న చేయించాను. సూపర్. దేవసేనాన్ని పెళ్లి చేసుకున్నందుకు గిఫ్ట్లు వస్తాయి. అవునండి. ఇవన్నీ ఎందుకు? గోపి నాకు ప్రపోజల్ చేయబోతున్నాడు, నా గోల్డ్ కోసం చేసి, నా కోసం కదండి. నాకొద్దులే.
ఓకే ఇంకేంటి మరి మొన్న మీ అమ్మగారి సంవత్సరం జరిపారు కదా, ఇప్పుడు ఏమైంది మీ అమ్మగారికి? మా మమ్మీ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. మొన్న రీసెంట్ గా చేశాను. అందరు చూసారు, చాలా మంది అడిగారు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ అడిగారు. సో ఇంకా మీరు చూసే ఉంటారుగా. తల్లి చనిపోయాక ఆ రోజు మాత్రం ఆమె కోసం పూర్తి బాధపడి ఏడుస్తూ ఉన్నాను. సంవత్సరానికి మొన్నే చేశాను. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు మమ్మీ. ఓకే జీవితంలో నేను పెద్ద అది విషాద రోజు నాకు. మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం? చాలా. ఎంత ఇష్టం? ఇప్పుడు ఇంకా సో సాడ్ లోకి వెళ్ళాను. చాలా ఏ తల్లికై ఏ బిడ్డకైనా తల్లి అంటేనే ఫస్ట్. మీ అమ్మగారు నన్ను ముద్దుగా ఏమేమి పిలుస్తారు? సీను మా అమ్మ పెట్టిన పేరు. శ్రీనివాసులు. నన్ను ముద్దుగా సీనా, నైనా సీను, నైనా సీనా అని పిలుస్తుంది. మీ అమ్మగారు బతుకున్నప్పుడు కూడా నువ్వు ఇట్లా బిహేవ్ చేసావు? లేదు, నేను ఇప్పుడు బిహేవ్ చేశా అంటే నేనేం చేయలేదు. నేను చెప్తున్నా వినండి. నేను చాలా డిగ్నిటీగా ఇప్పుడు కూడా డిగ్నిటీగా ఉన్నాను. అప్పుడు డిగ్నిటీగా ఉన్నాను, ఇప్పుడు డిగ్నిటీగా ఉన్నాను. కానీ ఏంటంటే ఇప్పుడు మారింది వేషధారణ. వేషం అంటే ఇవి హెయిర్స్ కానీ, లిఫ్ట్కి కానీ ఇలాంటివి. అంతేగాని మనస్తత్వం కానీ, నడవడిక కానీ, పద్ధతి కానీ, ప్రవర్తన కానీ అన్ని మా మమ్మీ ఇప్పుడు ఎలా ఉన్నా అలాగే ఉన్నా నేను. అదే వేషధారణ ఎందుకంటే సోషల్ మీడియా అట్లా మార్చేసింది. ఈ వీడియోలు అవి ఇవి చేసి అట్లా చేసి మనసులో భావాలను, హావభావాలను బయట పెట్టేది సోషల్ మీడియా. సోషల్ మీడియా ప్రభావం వల్ల అది మనసులో బయట పెట్టేసేసి చేసింది తప్ప నేను మొదటి నుంచి జాబ్ చేసుకుని డిగ్నిటీగా ఉన్నాను. మా మమ్మీ అన్న, మా ఫ్యామిలీ మెంబర్స్ అన్న చాలా విలువగా ఉన్నాను. నాకు ఆ విలువ కూడా ఉన్నింది, ఆ విలువతోనే ఉన్నాను. ఇక్కడ కొన్ని ఈ వీడియోలు ఏమైనా నన్ను ఇలా చేస్తున్నంటే ఈ వీడియోలు కూడా నేను బాగానే చేస్తున్నా. నా ఐడి చూడండి, నా వీడియోస్ కానీ నా పద్ధతులు బాగానే ఉంటాను అనుకుంటున్నా. కానీ మనం మంచి అంటే అందరూ మంచి అనాలిగా మనల్ని అందరు పాజిటివ్ గాని మనం మెచ్చుకోవడం లేదుగా. కొన్ని పాజిటివ్ గా థింక్ చేస్తారు. ఐ డోంట్ కేర్. నెగిటివ్ గా పట్టించుకో. మా నాన్న ఉన్నారా? నీ నాన్న ఏమంటాడు? మా నాన్నను చిన్నప్పుడు మా మమ్మీ నన్ను ఒక మాట అనేది, అప్పుడు అనేది ఇప్పుడు అనేది. ఇప్పుడంటే చనిపోయారు అనుకో, మా నాన్న ఒక మాట కూడా అనేది మా మమ్మీ. ఎవరిని అనేది నన్ను, నా మీద ఏగ వాళ్ళనేది మా మమ్మీ. ఇప్పుడైనా కూడా ఇది ఒక యాక్టింగ్ అంటుంది కానీ ఒకవేళ బ్రతుకున్న నా మనోభావాలను, నా మనసును కించపరిచే విధంగా మా మమ్మీ ప్రవర్తించదు. అందుకే ఆమె దేవత లాంటిది మా మమ్మీ. మా మమ్మీనే కాదు, ప్రతి తల్లి బిడ్డ లోపాలను సర్దిద్దుకొని, వాడు దొంగ గాని ఇంకోటి గాని మోసగాడు గాని, కానీ మంచోడనే 10 మంది చెప్తుంది. మంచిగానే బిడ్డను పౌడుకుంటుందా అని ఏ తల్లి కూడా బిడ్డను తక్కువ చేసి మాట్లాడి హీనంగా చూడదు. అందుకే ఆమె తల్లి అంటారు. సూపర్ దేవసేన. ఓకే, ఇప్పుడు ఎమోషనల్ వెళ్ళిపోయి కదా, లైక్ మీరు తీసుకెళ్లారండి. అంటే మా మమ్మీ మన ఆర్థికంగా జరిగింది కాబట్టి అడిగారు, తప్పేముంది. ఓకే, సో ఇప్పుడు దేవసేనకి ముందు పేరు సీను. ఈ మధ్య కాలంలో ఒక ఆడికల్ బాగా వైరల్ అయింది. సో ఆడికల్ ఉంది నువ్వేనా? అద్దె సీను అదే నాకు తెలియదు. నొప్పి అత్తని సీన్ అంటుంది, ఉన్నావు? అది నాకు తెలియదు. చూడండి ఏవో జరుగుతున్నాయంట, వింతలు వినోదాలు ఏవో జరుగుతున్నాయి. నేను కాదండి, జరుగుతున్నాయంటే అమ్మాయిని నేను ఏం చేశాను. నేను అయ్యో బాబాయ్, నేను ఎవరు ఏం చేయను బాబు, నన్ను ఈ మధ్య అమ్మాయిలు కూడా నలిపేస్తున్నారు నన్ను. అంత నొప్పి వదిలేచ్చు కదా అమ్మాయిని పాపం. నేను చేశాను. ఏంది గోపి గారు, మీరు ఏదో నా మీద నిందలు వేస్తున్నారు. నిందలు వేసడానికి పిలిచారా ఏంటి నన్ను? అసలు నువ్వు అట్లేదు. నేను కాదండి, నన్ను తప్పుదవ పట్టిస్తున్నారు ఈయన గోపి గారు. తమ్ముడు ఆయన? అదేవో నాకు తెలుస్తాయిగా, చూస్తాను ఎవరో. ఇప్పుడు అలా చూస్తాను, తర్వాత చూస్తాను. బట్ చాలా హెడేక్ గా ఉంది. మీ ఛానల్ వాళ్ళు కొద్ది కాఫీ అనేది తెప్పిస్తే తాగుదామని అన్నారు. అసలు తలనొప్పి తగ్గలేదు. ఆయన ఎంతసేపు నన్ను చూడే సరిపోతుంది కానీ కెమెరామ్యాన్ నాకు వేడిగా కాఫీ ఇద్దామని కానీ, నా తలనొప్పి తగ్గిద్దామని కానీ ఏమైనా ఉందో చెప్పు మీ కెమెరామ్యాన్ కి. అసలు ఎంతసేపు నన్ను చూడే సరిపోతుంది ఆయనకు. మీ కెమెరామ్యాన్ కోసం ఒక పాట పాడదామని ఉంది. పాడు దేవసేన, పాడు, హ్యాపీగా ఫీల్ అవుతారు. పాడు. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేపమంటావా నిద్ర లేపమంటావా, నన్ను లేపమంటావా నిద్ర లేపమంటావా, లే 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 నా శంకర్. కెమెరామెన్ పేరు గుర్తు పెట్టుకుంది. అందరి పేర్లు నాకు ఇక్కడ మైండ్ లో ఉంటాయండి. నేను గ్రూప్ ఉంది కదా నాకు, దేవసేన గ్రూపు. కొన్ని అంటే దాదాపు 400 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరి పేరు మెన్షన్ చేసి ఊరితో సహా పిలిచి మాట్లాడతారని. అసలు దేవసేన గారు ఊరి పేరుతో సహా ఊరితో సహా పిలిచి విష్ చేస్తారు. ఎంత మెమరీ అండి. టిక్ టాక్ నుండి నేను అందరినీ
గౌరవిస్తాను, ఓకే సూపర్. అభిమానిస్తాను. ఓకే, దేవసేన రాబోయే రోజుల్లో ఛానల్ పెట్టబోతున్నాను, నిజమేనా? వావ్, ఇదే అండి, మళ్ళీ అడిగారు క్వశ్చన్. ఆ. సూపర్ సూపర్ సూపర్. చెప్పండి. దేవసేన యూట్యూబ్ ఛానల్ పెట్టు. ఆ. దేవసేన మా ఛానల్లో అదేదో లింక్ అవ్వండి, collab collab అవ్వండి, ఆ. అదే అవ్వండి. ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. మంచి మంచి స్క్రిప్ట్లు పెడతాం, మంచి మంచి పాటలు పెడతాం, మంచి మంచి రొమాన్స్ సీన్స్ పెడదాం అని పిలిచారు. సో నేనేమనుకున్నట్టు ఒక ఛానల్లోకి వెళ్ళి మనము కొలాబ్ అవ్వడం ఎందుకు, ఓన్గా పెడదాం ఒకటి యూట్యూబ్ ఛానల్ అని ఉంది. బట్ మన చేతిలో ఏం లేదు, ఏది జరగాలన్నా దేవుడు. దేవసేన ఎవరు నమ్ముతారు, ఏ దేవుని నమ్ముతుంది బాగా? నేనా అండి, మా ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి, అమ్మవారు వచ్చేసి రాజరాజేశ్వరి. ఇప్పుడు ఓకే, ఆ మెల్లో చైన్ ఉంది కదా, చైన్ కి ఆ చేప ఎందుకు కట్టాం? ఈ చేప, ఈ ఫిష్ ఫిష్ నా ప్రాణం. ఎందుకు కట్టావు అది? ఈ ఫిష్ పడితే నాకు పంచ ప్రాణం. ఓకే, అందుకే ఎంత ప్రేమగా కావాలని ఆ లాకెట్ చేపించి పెట్టుకున్నాను. ఏమన్నా సెంటిమెంట్ ఉంది దానికి నీకు? ఏంటి సెంటిమెంట్? ఈ ఫిష్ ఇది ఇచ్చిన వాళ్ళు నాకు చాలా ఆత్మీయులు, మంచి వాళ్ళు, నా మనసుకి ఇష్టమైన వాళ్ళు. ఎవరు, కావేరియా? ఎవరు? కావేరి కాదు, ఎవరు? కావేరి తర్వాత ఇస్తానండి మంచి గిఫ్ట్ ఇంకొకటి. అది కూడా ఇక్కడ నుండి ఇక్కడ వచ్చేస్తుంది ఆ చైన్. అవునా? కావేరి ఇచ్చేది. అది ఎప్పుడు కావేరి ఏమి ఇస్తుందో చూడాలి. చెప్పనండి, మీరు ఏమేమో అడిగి దీప్ గారు రాబట్టాలని చూడద్దు. ఓకే, సో మీ డ్రెస్ బాగాలేదండి, కుర్తా అది నేను ఈ మధ్య వేస్తాను. అసలు ఈ మధ్య కాదు, ఇంటర్వ్యూలకు కానీ ఈవెంట్లో కానీ వేస్తాను. అది ఏంటది? ముత్యాలు. నాకు ముత్యాలు అంటే చాలా ఇష్టం. ఏదో ముత్యాలు పాట పాడవా? ముత్యం మీదనా? ముత్యం పాట, ముత్యాలు వస్తాయి పాట, ముత్యాలు వస్తా అంటే బాగుండదు. పాడు. పువ్వెందుకు పువ్వెందుకు నేలపై పుడుతుంది, జడలోనో గుడిలోనో మెదలాలని, ముత్యమేల కడలిలో పుడుతోంది, ముచ్చటైన హారంలో నిలవాలని, ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని, ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని, తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. అయ్యో మంచి పాట ఇది. అసలు నా పాట బాగాలేదు, మరేం పాడమంటారు? ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా. మీరు సెంటిమెంట్ కు సాంప్రదాయానికి విలువ ఇచ్చే వాళ్ళగా అనిపించట్లేదు, నాకు బాగా అర్థమవుతోంది. మరి అడిగింది ఏం అడుగుతారు? ఏది పడితే అది అడుగుతాం, ఎక్కడంటే అక్కడ అడగద్దు, అట్లా అడగను నేను, పబ్లిక్ లో అడగద్దు, నాకు భయం వస్తుంది. ప్లీజ్ అండి, అది మొత్తం మావాడిని అడగల. అదేంటి, నీ తర్వాత మీ వాడు, మావాడి తర్వాత నీ తర్వాత తను, మన ఒక్కరి తర్వాతే మనం ఏదైనా సరే. అందుకే ముందుగా వాడు ఉద్దేశం లైఫ్ మొత్తం ఒక బెస్ట్ మెమొరీ ఉందంటే ఏం చెప్తాం? స్వీట్ మెమరీస్, సాడ్ మెమరీస్, మంచి మెమరీస్ అంటే నేను జాబ్ చేసుకున్నప్పుడు చాలా మంచి ప్రశంసలు ఇచ్చారు. పెద్ద పెద్ద అధికారులు, రాజకీయ నాయకులు నన్ను అభినందించారు, మంచి మంచి అవార్డ్స్ ఇచ్చారు, సన్మానించారు. అది నా జీవితంలో ఒక మంచి తీపి గుర్తులు. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అక్కడ గౌరవం ఎలా విలువ ఉందో ఇక్కడ కూడా మంచి విలువ ఉంది. ఇక్కడ నాకు దీవెనలు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు పుట్టినరోజు అప్పుడు, పెళ్లి రోజు అప్పుడు, ఏదైనా షాప్ ఓపెనింగ్ చేసినప్పుడు, దేవసేనమ్మ మీరు దీవించండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీరు వీడియో చేయండి అని నా బ్లెస్సింగ్స్ తీసుకుంటూ వీడియో రూపంలో పెడుతున్నాను నా ఐడిలో. చూడండి ఇన్స్టాగ్రామ్ లో. మీరు ఎవరైనా బర్త్డే విషయాలు చెప్పించుకోవాలని కూడా నేను చెప్తానండి, మీరు మంచి మనసుతో చెప్తాను కాబట్టి నన్ను సంప్రదించండి. డబ్బులు ఇన్స్టాగ్రామ్ రావు కదండి, నాకు ఈవెంట్లలో వస్తున్నాయి. బట్ ఎంత 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 చెప్పరు, ఎంత వస్తాయి బ్రతకడానికి. మీరు పక్క డబ్బు మనిషి, కమర్షియల్ మైండ్, కమర్షియల్ మైండ్. 24 hours నీ డబ్బు ఎంత వస్తుంది, గోల్డ్ ఎంత, ఆ గోల్డ్ ఇంత, ఇది ఎంత, అది ఎంత, ఎందుకు గోపి ఇంత డబ్బు మీద పైకి వచ్చినట్టు నా దాఖలాల్లో తెలియలేదు కాబట్టి దురాశ ఎప్పుడు పెట్టుకోకూడదు. అది కాదు, దేవసేనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, కష్టపడితే వస్తాయండి. నాకు ఎంత వస్తాయి తింటారా తెలియదు, నీ అభిమానం అందరికి చదివేస్తున్నాను. చాలా ఉండింది నాకు, ఆస్తులు గాని డబ్బు గాని పోగొట్టుకున్నాను. నిలవవు, కొన్ని పరిస్థితుల్లో పోతాయి. అది బిజినెస్ పెట్టిండొచ్చో పోయిండొచ్చో, ఇంకొకటి నమ్మిచ్చి పోయిండొచ్చో, సంథింగ్ పోయాయి. డబ్బు శాస్త్రం కాదు,
ఈ బంగారులు కూడా శాశ్వతం కాదు, ఉంటాయి, ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ఒక మంచితనము, మానవత్వమే మనతో వెంట వస్తాయి. చనిపోయినప్పుడు ఈయన చనిపోయాడా, అయ్యో వీళ్ళు చనిపోయారని బాధపడే మనసు తెచ్చుకోవాలి. చచ్చిపోయాడు, చీ పోయిందే మంచిది అని చెప్పుకోవద్దు. ఇది నేను కోరుకునేది. ఈ డబ్బులు, ఈ బంగారులు శాశ్వతం కాదు, కష్టపడితే వస్తాయి. దురాశగా చంపించుకుంటే మనవి కాదు, మనతో ఉండవు. ఓకే, నీ లైఫ్ లో బ్యాడ్ మెమొరీ ఏంటి? బ్యాడ్ మెమరీ మా మమ్మీ చనిపోవడం, మా మమ్మీ నాకు దూరం కావడం, అదే నా జీవితంలో సాడ్ బ్యాడ్ అన్ని అవే. మమ్మీ లేని వాళ్ళకి నువ్వు ఒక మాటలో చెప్పని చెప్తావు. మమ్మీ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, లేని వాళ్ళం ఎట్లా పోగొట్టుకున్నాం. ఓకే, ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, తల్లిని ప్రేమించండి, ఆరాధించండి, పూజించండి. తల్లిని వేధించి ఉద్యోగం సద్యోగం లేకుండా తల్లిని బాధ పెడుతూ హింస పెడుతూ ఉండేవాళ్ళు దయచేసి ఆ పని చేయొద్దు. ఎందుకంటే తల్లి పోయిన తర్వాతే మనుషులకు విలువ తెలుస్తుంది, తల్లి విలువ. ఉన్నంత వరకు తల్లి విలువ తెలియదు. ఈరోజు మనం తినలేదు, అయ్యో నా బిడ్డ తల్లేదు అని కొట్టకలాడేది తల్లే. ఓకే, మనకేదైనా జరిగితే బాధపడేది తల్లి. కాబట్టి తల్లి విలువ తెలుసుకొని దయచేసి మేము తల్లిని పోగొట్టుకున్న వాళ్ళం ఎంత కృంగిపోతున్నామో, ఎంత బాధపడుతున్నామో దయచేసి అది గ్రహించి మీరు తల్లి విలువ తెలుసుకొని తల్లిని పూజించండి, ఆరాధించండి. ఎక్కడో ఉన్న దేవుణ్ణి పూజించడం కాదు, మనకు ప్రత్యక్ష దైవం, కనిపించే దైవం మన తల్లే. సూపర్ సూపర్ దేవసేన. అది నా కాన్సెప్ట్ నేను చెప్పేది. ఎందుకంటే ఆ బాధ చాలా బాధ. మదర్స్ డే వచ్చినప్పుడు అందరు తల్లులతో వీడియోలు చేసినప్పుడు నాకు ఆ తల్లి దూరం అయింది, ఆ తల్లి లేదని నేను బాధపడిన రోజంటూ లేదు. ఓకే, ఇదంటావా ఈ నవ్వు, కామెడీలు, జోకులు, ఈ పాటలు ఇవన్నీ తాత్కాలికం. ఏదో మనస్సాక్షికి మిమ్మల్ని నవ్విస్తూ నేను నవ్వుతూ బ్రతకడం కోసం చేస్తుంది తప్ప ప్రతి మనిషి వెనక ఒక విషాదము, ఒక గాథ ఉంటుంది. ఓకే, మా కోసం నువ్వు గోవా నుంచి వచ్చి డైరెక్ట్ మా దగ్గరకు వచ్చావు. నేను వాల్యూ ఇస్తాను, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ గురించి కూడా ఒక మాట చెప్తాను. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మీరు ఉద్యోగం లేకో లేదంటే మన కాలం మీద స్వశక్తిగా బ్రతకాలనో, అంటే మా లాంటి వాళ్ళని అందరినీ పైకి తీసుకొచ్చి పబ్లిక్ లో చూపించి మాకంటే ఒక విలువ తేవాలని మీరు యూట్యూబ్ ఛానల్ పెడతారు. అది కొత్త ఛానల్ కానీ పెట్టిన ఛానల్ కానీ ఏ ఛానల్ అయినా మనం సపోర్ట్ చేద్దాం, వాళ్ళకి సహకరిద్దాం. వాళ్ళు మనల్ని పైకి తీసుకొచ్చి పబ్లిక్ లో తీసుకొచ్చే వాళ్ళు ఎవరంటే యూట్యూబర్సే. వాళ్ళకి ప్రతి ఒక్కరిని గౌరవించాలి, వాళ్ళకి విలువ ఇవ్వాలి. వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్లు ఇద్దాం, కామెంట్ ఇద్దాం. వీళ్ళైతే వాళ్ళ గంట కొడదాం, తప్పే ఉందండి, సపోర్ట్ చేయడమే కదా. ఒక్క నిమిషం టైం ఇవ్వలేమా మనము? సాటర్డే సండే ఫ్రీ ఉంటాం ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరము. అట్లా యూట్యూబ్ ఛానల్ చూసి ఎవరికి బాగున్నాయో అందరికి కొట్టమని నేను చెప్పను. నచ్చిన యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేద్దాం, ఒక లైక్ ఇద్దాం, ఒక సబ్స్క్రైబ్ చేద్దాం. అది చేస్తే కూడా వాళ్ళు బాగుపడతాడేమని, వాడు పైకి వస్తాడేమో, వాడు సంపాదిస్తాడేమని. ఇది వద్దండి, సపోర్ట్ చేద్దాం. వాళ్ళు బాగుంటే మనలాంటి వాళ్ళు కూడా పైకి తీసుకొస్తారు. ప్రతి ఒక్కరిని గుర్తించేది యూట్యూబ్ ఛానల్సే, ఇది నేను పక్కా చెప్తున్నాను. నేను అందుకే వాళ్ళని ఇష్టపడతాను, అభిమానిస్తాను. వాళ్ళు పిలిచిన వెంటనే ఏమి ఇస్తారు, రెమ్యునేషన్ ఎంత ఇస్తారు, ఎలాంటి చేయను. పిలిచిన వెంటనే వాళ్ళ దగ్గర పోయి వాలిపోతాను. అంటే వాళ్ళు అంత అభిమానిస్తాను, ఇష్టపడతాను నేను. ఈరోజు దేవసేన గుండెలు తీసిన బంటు వైరల్ అయిందంటే యూట్యూబ్ ఛానల్సే. ఇదండి నా సజెషన్ చెప్తున్నాను. ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, ఏమైనా ఎవరిని బాధ పెట్టే విధంగా మాట్లాడినా అందరూ క్షమించండి. ఈ ఛానల్ సూపర్ అండి, చాలా మంచి రిసీవింగ్, చాలా గౌరవము. ఇప్పుడిప్పుడే అబ్బాయి కొత్తగా పెట్టాడు కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు ఇవ్వండి, కామెంట్లు ఇవ్వండి, షేర్లు ఇవ్వండి, గంట కొట్టండి. ఓకేనా? మీ దేవసేన. బై బాయ్. థ్యాంక్ యూ.